జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణులు మళ్లీ కవ్వింపు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైనటువంటి నిడిజివి నుంచి 30 వాహనాలతో జమ్మలమడుగు వెళ్లేందుకు ప్రయత్నించారు. ముద్దనూరులో వైసీపీ నేత మునిరాజారెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరొకవైపు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తన శ్రేణులతో కలిసి ముద్దనూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు పోలీసులు. దేవగూడలోని ఆదినారాయణ రెడ్డి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరొక వైపు జమ్మలమడుగు టీడీపీ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో మార్గమధ్యంలో పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు పోలీసులు. జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణులు మళ్లీ కవ్వింపు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైన నిడిజివి నుంచి 30 వాహనాలతో జమ్మలమడుగు వెళ్లేందుకు ప్రయత్నించారు. ముద్దనూరులో వైసీపీ నేత మునిరాజారెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరొకవైపు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తన శ్రేణులతో కలిసి ముద్దనూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు పోలీసులు. దేవగూడలోనే ఆదినారాయణ రెడ్డి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మరొకవైపు జమ్మలమడుగు టీడీపీ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో మార్గమధ్యలోనే పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నల్లిని జమ్మలమడుగులో కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలోని 116, 117 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల జరుగుతున్నటువంటి పరిశీలనకు వెళ్లినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన బీజేపీకి చెందినటువంటి కొందరు కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే వాహనంతో పాటు అదేవిధంగా బీజేపీ నేతల యొక్క వాహనాలు కూడా కాస్తంత దెబ్బతిన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సుధీర్ రెడ్డి తలకు ఒక బలమైనటువంటి రాయితో గాయం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ రాత్రి లాఠీ చార్జ్ అందరినీ కూడా చెదరగొట్టారు. కానీ ఇదే అంశం పైన మరొకసారి ఈ రోజు మళ్ళీ కూడా కవ్వింపు చర్యలకు అటు బీజేపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇద్దరు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే రాత్రి జరిగిన ఘటన తిరిగి పునరావృతం చేసడం కోసం అటు సుధీర్ వర్గీయులు కావచ్చు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అందరూ కూడా బల నిరూపణకు పూనుకుంటూ ఉన్నారు. సుధీర్ రెడ్డి సైతం నిడిజుబి నుంచి 30 వాహనాలతో జమ్మలమడుగు బయలుదేరగా, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కూడా 20 వాహనాలతో జమ్మలమడుగు వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఇద్దరిని కూడా ప్రస్తుతానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారిద్దరూ సర్ది మంచి చెప్పినప్పుడు కూడా ఒక దారికి రాకపోయే కొద్దికి హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవగూడలో కూడా 144 సెక్షన్ విధిస్తూ అక్కడ భారీగా పోలీసు బలగాలు కూడా చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డితో పాటు కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కూడా అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. సో వీరిని ఇలా హౌస్ అరెస్ట్ చేయగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మాత్రం ముద్దనూరులో ఉన్నటువంటి మునిరాజారెడ్డి ఇంటి దగ్గరికి రాగా చేరుకున్నటువంటి వ్యక్తిని అక్కడే ఆయన అవసరం చేసి మునిరాజా ఇంట్లోనే పెట్టారు. బట్ పూర్తిగా ముద్దనూరులో కూడా పోలీసు బలగాలను కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలన్నీ కూడా ఇప్పటికీ అక్కడ మోహరించాయని చెప్పవచ్చు. నల్లని, అయితే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? నల్లని, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇద్దరు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో ఇరువురికి సంబంధించినటువంటి ఇరు వర్గాలు కూడా జమ్మలమడుగులో ఉన్నటువంటి ఇరు పార్టీ ఆఫీసుల వద్దకు చేరుకుంటున్నారు. వారిని సైతం అక్కడికి రానికుండా పోలీసులు ఇప్పటికే అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క అంటే ముద్దనూరు నుంచి జమ్మలమడుగు పోయేటువంటి ప్రాంతంలో 3 చెక్ పోస్టులు సైతం ఏర్పాటు చేశారు. కొత్త వాళ్ళని ఎవరిని కూడా అక్కడికి అలో చేయడం లేదు. ఓన్లీ జమ్మలమడుగుకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే అలో చేస్తున్నారు. అంతేకాకుండా ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన వర్గీయులందరినీ కూడా ఇప్పటికే దేవుడులోనే వారిని అవసరం చేశారు. కాబట్టి దేవగూడ నుంచి వీరెవరిని కూడా జమ్మలమడుగు పోనీయకుండా ఈ ప్రాంతంలో కూడా మరో 3 చెక్ పోస్టులు కూడా పెట్టి అక్కడ ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పర్యవేక్షణ చేపడుతుందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.